బ్రాడ్కాస్ట్ ఛానల్ ని క్రియేట్ చేయడం ఎలాగా ఈ 2025 లో అసలు అది కాదు. ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ అంటే ఏంటిది, దాని వల్ల బెనిఫిట్ ఏంటిది, నిజంగా ఉపయోగకరంగా ఉంటాయా ఉండయా, తమిళలో చూసినట్టు అన్నికి గోల్డ్ అనే డౌట్స్ వచ్చి ఉంటాయి కదా. దాని అన్నిటికీ క్లారిఫికేషన్ మీకు ఖచ్చితంగా కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీ ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన మీ ఫోటోస్ కి, రీల్స్ కి, లాంగ్ వీడియోస్ కి ఆటోమేటిక్ గా డబల్ వ్యూస్ వస్తాయి. నార్మల్ గా అప్లోడ్ చేసిన దానికి మీకు 10 ఉన్నాయి అనుకోండి, సో ఈ ఛానల్ తోని ఇంకొక 10, రెండు కలిపి 20 వ్యూస్, ఇలాగ దానికి 10,000 వచ్చినాయి అనుకోండి, 20,000 అయిపోతాయి. అలాగా మనకి డబల్ వ్యూస్ ఫోటోస్ కైనా, రీల్స్ కైనా, లాంగ్ కైనా ఇలా వచ్చాయి అని అంటే మనకి ఈజీగా మనకి మానిటైజేషన్స్ అయిపోతాయి. మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఎర్నింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అంత యూస్ఫుల్ గా ఉంటది ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది. సో దాన్ని క్రియేట్ చేయడం ఎలాగా ఏంటిది అనేది మీకు నేను క్లియర్ గా చూపిస్తూ ఉంటాను. ఎవరికైనా మంచి అకౌంట్ రీచ్ తగ్గిపోతుంది, మాకు కావట్లేదు అన్న వాళ్ళు ఈజీగా ఇలా కనుక మీరు క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎక్కువగా వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. సో దానికోసం ఏం చేయాలంటే, మనం ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా మనకి ఒక చిన్నగా లైన్ అయితే కనిపిస్తూ ఉంది. ఏంటిది, రీచ్ యువర్ ఫాలోవర్స్ డైరెక్ట్లీ ఇన్ ఏ బ్రాడ్కాస్ట్ ఛానల్. అంటే ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ తో ఏంటంటే మన ఫేస్బుక్ ఫాలోవర్స్ డైరెక్ట్ గా మన అకౌంట్ ని కూడా రీచ్ అయిపోవడానికి యూస్ఫుల్ గా ఉంటుందని చెప్తుంది. షేర్ అప్డేట్స్, న్యూస్ అండ్ మోర్ ఇన్ వన్ టు మెనీ చాట్ వేర్ ఫాలోవర్స్ కెన్ రియాక్ట్ టు మెసేజెస్. సో ఇక్కడ నుంచి వెళ్ళి మన ఫాలోవర్స్ కి మనం షేర్ చేసిన ప్రతి ఒక్క అప్డేట్ ని కూడా వీళ్ళు ఈజీగా చూడడానికి కూడా, అలాగే చాట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటది అనేది చెప్తుంది. కింద మనకి క్రియేట్ ఛానల్ అని మనకి కనిపిస్తుంది కదా. సో ఈ క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా కనిపించిన వాళ్ళు ఎలా బ్రాడ్కాస్ట్ ఛానల్ ని క్రియేట్ చేసుకోవాలి అని కూడా చెప్తాను. వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఉంటే మీకు కూడా క్లారిటీగా అయితే అర్థమవుతుందండి. సో ఫస్ట్ అయితే మనము క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇలా ఒక పాపప్ వచ్చేసి అయితే ఇందులో మనకి బెనిఫిట్ ఏంటి అనేది చూపిస్తుంది. దాన్ని ఓకే అనేసుకోగానే మనకి నెక్స్ట్ మన ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో ఛానల్ నేమ్ అని అంటే మన ఫేస్బుక్ తోనే కాకుండా నార్మల్ గా మనం ఏదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మన ఫాలోవర్స్ అందరికీ కూడా ఇది మన కంటెంట్ అని తెలియాలి అంటే ఈజీగా మన FB లో ఉన్న నేమే ఇక్కడ ఇచ్చేస్తున్నాం అనుకోండి, ఈజీగా వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇది ఈ అకౌంట్ వాళ్ళు ఇది క్రియేట్ చేశారు, ఈ పోస్ట్ ని చేశారు, మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళమే అని వాళ్ళకు కూడా తెలిసేస్తుంది. క్రియేట్ అనగానే మన బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంకా వేరే కూడా మన నియమం అనదు. కాకపోతే ఇందులో వల్ల మన బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి కంగ్రాట్స్ ఆన్ యువర్ న్యూ ఛానల్ శ్రీలత ఏ అనేది మనకు చూపిస్తుంది. సో నా ప్రొఫైల్ నేమ్ అనేది కాబట్టి నేను అదే ఇచ్చేస్తున్నాను. కిందనేమో మనకి సజెషన్స్ ఇస్తుంది. అంటే ఫీడ్బ్యాక్ లో మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలాగా ఒక పోస్ట్ చేయండి అని అయితే మనకి చెప్తుంది. అలాగే వెల్కమ్ పోస్ట్ కూడా చేయండి అని కూడా మనకైతే చెప్తూ ఉంది. కిందనేమో మనకి స్కిప్ అనే ఆప్షన్ ఉంది, సెండ్ మెసేజ్ అనేది ఉంది. సో సెండ్ మెసేజ్ అంటేనేమో మన ఫాలో అందరికి కూడా మనం కొత్తగా ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ ని క్రియేట్ చేసాము అని మన వాళ్ళకైతే షేర్ అవుతూ ఉంటది. స్కిప్ అంటే నార్మల్ గా వెళ్తుంది. సో మెసేజ్ అనగానే మనం ఇలా మనం కొత్త ఛానల్ క్రియేట్ చేసినాం అనేది రాసి కింద పోస్ట్ అని క్రియేట్ చేసి తర్వాత ఓకే అనగానే మన ఛానల్ దగ్గర మనకు ఇలానైతే కనిపిస్తుంది. మన పోస్ట్ అనేది మన ఫీడ్బ్యాక్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫేస్బుక్ లో పెట్టిన ప్రతి పోస్ట్ కూడా ఇక్కడ ఆటోమేటిక్ గా పోస్ట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే అక్కడ చూసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసినా మళ్ళీ ఆటోమేటిక్ గా మనకి డబల్ వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఇదంతా మన ఫాలోవర్స్ కి ఈజీగా మన ఛానల్ అనేది కనిపిస్తూ ఉంటది. ఇక నాన్ ఫాలోవర్స్ కి అయితే ఏమో నాకైతే ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు, బట్ ఫాలోవర్స్ అందరికీ కూడా కనిపిస్తూ ఉంటది కాబట్టి మనకి డబల్ గా వ్యూస్ అనేది వస్తుంది. ఇక్కడ అంటే ఫీడ్బ్యాక్ లో చూసేది వేరే వ్యూస్ ఉంటది, మళ్ళీ మన బ్రాడ్కాస్ట్ ఛానల్ దగ్గరికి వచ్చి అది చూసేదంతా కూడా మనకి వేరే వ్యూస్ లాగా కౌంట్ అయిపోతుంటాయి. కాబట్టి సింగిల్ టైమ్ లో మనకి డబల్ వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి.